జై శ్రీదత్త, జై గురుదత్త. ఈరోజు మనం స్వామివారి జీవిత చరిత్రలో 8వ రోజు తెలుసుకుంటున్నాం. ఆశ్రమవాసం, ఆధ్యాత్మిక శిక్షణ ఇలాంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వ్యాసాశ్రమంలో అడుగుపెట్టినటువంటి శ్రీ స్వామివారికి అక్కడ క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది. తెల్లగా, సన్నగా, తేజస్సు ఉట్టిపడుతున్న ముఖంతో ఉన్న ఆ బాలయోగి అందరినీ ఇట్లే ఆకర్షించసాగారు. నియమిత ఆహారము, యోగ సాధన, నిరంతరం భజనలు, భగవన్నామ సంకీర్తనము, సాధు సత్పురుషుల ఉపదేశాలు, ఎటు చూసిన ఒకే రకమైన భక్తిభావం తొణికిసలాడే ఆ ఆశ్రమం శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశంగా తోచటంలో ఆశ్చర్యం లేదు. శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాలలో అవగతమైపోయేది. దానికి తోడు ఆయనకే సొంతమైన ధారణాశక్తితో అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ నేర్పు అలవడ్డది. శ్రోతలు మంత్రముగ్ధులై వినేవారు. తనకు సందేహం వస్తే గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు. చెరగని చిరునవ్వుతో ఉండటం, ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం, గురువుల వద్ద వినయంతో ప్రవర్తించటం, తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించటం మొదలైన గుణాల వలన అనంతకాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువుగా నియమిస్తే బాగుంటుంది అని తలపోయసాగారు. ఆశ్రమానికి కూడా ఈ యువయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆలోచన చేయసాగారు. ఈ ఆలోచన వారి మధ్యలో ఎందుకు కలిగిందో తెలియదు. కానీ అక్కడ నుంచి శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించసాగారు. ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది. మూల కారణం ఏమిటా అని ఆరా తీశారు. ఆశ్రమ వాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు. శ్రీ స్వామివారు ఎంతో పరిణితితో ఆలోచన చేశారు. తన జీవిత లక్ష్యం మోక్ష సాధన, అంతేకాని ఆశ్రమ నిర్వహణ కాదు. మానవుని ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక బంధాలు అడ్డుపడతాయి. కీర్తితో వచ్చే బంధాలు కొన్ని. అంతేకాకుండా ఆయన లాంటి గురువు దొరకటం కష్టం అండి అంటూ ఆకాశానికి ఎత్తేసే మరో రకాలు. కొన్ని పదవులతో ఆశ్రమ నిర్వహణ, గురుపీఠం ఇత్యాదులు వచ్చే బంధాలు కొన్ని. ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పటం సుతారామం ఆయనకి ఇష్టం లేకపోయింది. క్రమంగా ఆశ్రమ వాసులలో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడి సాగుతుంది. ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది. ఇక్కడ ఉంటే తన మీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేట తెల్లంగా తెలిసిపోయింది. శ్రీ స్వామివారు ఆలోచన చేశారు. ముందుగా కొన్నేళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్ళి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకొని గురువుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని బయటకు వచ్చారు. అలా చిత్తూరు జిల్లాలో పాపానాయుడుపేట అనే గ్రామానికి చేరారు. ఆ గ్రామంలో బాలబ్రహ్మం అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి, ఇతడు సామాన్య మానవుడు కాదే, ఇలా తిరుగుతున్నారేమిటి అని తనలో తాను తిరస్కరించుకొని శ్రీ స్వామివారిని చేరదీసి వాకాబు చేస్తారు. బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిశారో శ్రీ స్వామివారికి అంతర్వాణి ఇతడే నీ గురువు అని ప్రబోధించింది. శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేశారు. లేనాయనా, దారి తప్పి దిక్కు తోచక అల్లాడుతున్నావా? ఇక నీకు భయం లేదు. నిత్యము సత్యము అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవటానికి సాధన అవసరము. ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు శోధించుకోవాలి.
తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్థమయ్యింది. ఆత్మను గ్రహిస్తే పరమాత్మ వశం అవుతాడు అని చెప్పి తపోసాధన చేయవలసిన విధానం చెప్పి గురువు ఉపదేశం చేస్తారు. భగవన్నామం జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేశారు. బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్థైర్యాన్ని నింపింది. కొన్నేళ్ల పాటు ఆయనకి శుశ్రూష చేసి తిరిగి ఎర్రబెల్ల చేరారు. ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నారు. మోక్ష సాధన ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన. ఇదే తపన. భక్తుడు ఆర్తిగా తపిస్తూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. తన దగ్గరకు పిలిపించుకుంటారు. మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు శ్రీ స్వామివారి మొర ఆలకించారు. శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు. పరుగున మాలకొండ చేరారు. మాలకొండలో తపో సాధన గురించి మనము రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తకృప. ఇదంతా మనకి పావని నాగేంద్ర ప్రసాద్ గారు అందించటం వలన అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ దత్త